అరే అక్కడ అంతమంది చూస్తున్నారు, వాళ్ళకి తెలియదా ఎట్లొచ్చి మీద మీద పడుతుండో? నువ్వు నవ్వుకుంటా నీ ఇష్టానుసారంగా. మీ అమ్మని కూడా బట్టలు కూడా తీసి పెట్టు కెమెరాలో. మీ అమ్మ ఉంది కదా, నీకు హక్కు ఉంది కదా, బట్టలు కూడా తీసి పెట్టు, అలా పెట్టుకో. ఇష్టానుసారంగా నువ్వు బల్లేదానిలాగా ఉన్నావా? అరే అక్కడ అంతమంది చూస్తున్నారు, వాళ్ళకి తెలియదా ఎట్లొచ్చి మీద మీద పడుతుండో? నువ్వు నవ్వుకుంటా నీ ఇష్టానుసారంగా. మీ అమ్మని కూడా బట్టలు కూడా తీసి పెట్టు కెమెరాలో. మీ అమ్మ ఉంది కదా, నీకు హక్కు ఉంది కదా, బట్టలు కూడా తీసి పెట్టు, అలా పెట్టుకో. ఇష్టానుసారంగా నువ్వు బల్లేదానిలాగా ఉన్నావా? అరే స్వామి 108 నువ్వు నవ్వుకుంటా నీ ఇష్టానుసారంగా. మీ అమ్మని కూడా బట్టలు కూడా తీసి పెట్టు కెమెరాలో. మీ అమ్మ ఉంది కదా, నీకు హక్కు ఉంది కదా, బట్టలు కూడా తీసి పెట్టు, అలా పెట్టుకో. ఇష్టానుసారంగా నువ్వు బల్లేదానిలాగా ఉన్నావా? అరే అక్కడ అంతమంది చూస్తున్నారు, వాళ్ళకి తెలియదా ఎట్లొచ్చి మీద మీద పడుతుండో? నువ్వు నవ్వుకుంటా నీ ఇష్టానుసారంగా. మీ అమ్మని కూడా బట్టలు కూడా తీసి పెట్టు కెమెరాలో. మీ అమ్మ ఉంది కదా, నీకు హక్కు ఉంది కదా, బట్టలు కూడా తీసి పెట్టు, అలా పెట్టుకో. ఇష్టానుసారంగా నువ్వు బల్లేదానిలాగా ఉన్నావా? అరే అక్కడ పైకి ఎక్కువ విజయవాడ గుంటూరు హైవే పైన అఘోరి హల్చల్ చేస్తుందనే విధంగా చెప్పొచ్చు. తను కార్ వాష్ చేసుకుంటున్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది వీడియో చిత్రీకరణ చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్ని కలవాలని కంపల్సరీగా కలిసిన తర్వాతే అక్కడి నుంచి లేస్తానంటూ కూడా జాతీయ రహదారి పైన బటాయించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెని పక్క తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ తాను మాత్రం కంపల్సరీగా పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాతే నేను ఇక్కడి నుంచి కదులుతాను అనే విధంగా కూడా అక్కడే బటాయించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఆగిందనే విధంగా చెప్పొచ్చు. అఘోరిని అక్కడి నుంచి తరలించడానికి కూడా పోలీసులు అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అఘోరి అయితే ఇక్కడి నుంచి కదిలేటటువంటి పరిస్థితి లేదు. కంపల్సరీగా తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తానంటూ కూడా మంగళగిరి వద్ద జాతీయ రహదారి పైన కూర్చొని అక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తన ఒక డిమాండ్లు ఏంటనే విధంగా కూడా అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేరే షెడ్యూల్లో ఉన్నారు, ఇప్పుడు కుదరదు అని చెప్తున్నప్పటికీ కూడా తను వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం మంగళగిరి జాతీయ రహదారిపై అఘోర ప్రస్తుతం
ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ట్రాఫిక్ జామ్ ఇటు విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటటువంటి వేగాన్ని అటు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి రహదారి అంతా కూడా ఆగిపోయింది. ఎందుకంటే కొంతమంది ఈ ట్రాఫిక్లో ఆమె చూడటానికి ఆగేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రయాణించేటటువంటి వాళ్ళు ఒక వెహికల్ ఆగిపోతే దాని వెనకాల పలు వెహికల్ ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా పక్కన పెడితే ముందుగా ఆమె మాత్రం ఒకే డిమాండ్ చేస్తుంది, కంపల్సరీగా తను ఏదైతే పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత మాత్రం ఇక్కడ నుంచి కదులుతానంటుంది. ముందుగా మాత్రం అక్కడ వీడియోలు చిత్రీకరించారు, వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశాననే విధంగా చెప్పడం జరిగింది, వారిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కోరింది. తర్వాత మాత్రం ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ని కంపల్సరీగా కలవాలి, పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తానంటుంది. ప్రస్తుతానికైతే మంగళగిరి రూరల్ పోలీసులంతా కూడా అక్కడ చేరుకొని ఆమెనైతే సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళ మాట వింటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు మాత్రం ఇలా రోడ్డు పైన బెటాయించడం కరెక్ట్ కాదు, మీరు పక్కకు వస్తే మేము కంపల్సరీగా వారితో మాట్లాడతామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మాత్రం అఘోరి మాత్రం అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ కూడా రోడ్డుపై బెటాయించింది. మహిళా పోలీసులు మహిళా కానిస్టేబుల్ కూడా ఉండి ఆమెను పక్కకు తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారనే విధంగా చెప్పొచ్చు. మొత్తంగా మొన్న ఏపీలో పర్యటన తర్వాత తెలంగాణకు వెళ్ళిపోయినటువంటి అఘోరి మళ్ళీ తిరిగి ఏపీకి రావడంతో ప్రస్తుతం అయితే మరి ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి దానిపైన అయితే కొంచెం సంచలనంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే పోలీసులు మాత్రం తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ రహదారి కాబట్టి వందలాది వెహికల్లు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఆమె అట్లా కూర్చోవడం కరెక్ట్ కాదు అనే విధంగా కూడా ఆమెకు చెప్తున్నప్పటికీ ఆమె అయితే వింటున్నటువంటి పరిస్థితి లేదు. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ కలుస్తాననే విధంగా చెప్తుంది. గతంలో కూడా వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి ఆయనతో చర్చించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా అఘోరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇదే అంశానికి సంబంధించి కూడా కంపల్సరీగా పవన్ కళ్యాణ్తో మాట్లాడాలనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ కంపల్సరీగా అఘోరిని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే చాలా బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్లో ఉండడం జరిగింది. ఇటు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రచారం కానీ అసెంబ్లీ సమావేశాలు అదేవిధంగా రెగ్యులర్గా ఉండేటటువంటి షెడ్యూల్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో కంపల్సరీగా సనాతన ధర్మం గురించి మాట్లాడాలనే విధంగా అఘోరి చెప్తుంది. కాబట్టి మరి అఘోరితో పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అఘోరి నిన్నటి వరకు కొంత డ్రెస్ అనేది మెయింటైన్ చేయడం, ఆమె ఒక ఏదైతే మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఒక అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దేవుడు వాళ్ళ ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి నల్ల సంబంధించినటువంటి వస్త్రాన్ని కూడా ధరించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్లో చూస్తే ఎలాంటి వస్త్రాలు అయితే ధరించినటువంటి పరిస్థితి లేదు. ఆమె క్లియర్గా అఘోరిగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎలా ఉందో అలాంటి పరిస్థితే ఉంది. మొత్తంగా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్తో మాట్లాడడానికి అనుమతిస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఆమెను అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం అయితే మంగళగిరి పోలీసులు చేస్తున్నారనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే ఇలాంటి సందర్భాలు ఇలా చేయడం వల్ల ఆమెను ఎలాగ చేయాలి, ఏం చేయాలనే దానిపైన కూడా వాళ్ళకు కూడా కొంత తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకసారిగా ఆమెను లిఫ్ట్ చేసి తెచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆమె ఒక దైవానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ పోలీసులు అయితే ప్రస్తుతానికి నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రోడ్డు మీద బెటాయించడం కాదు, పక్కకు వచ్చిన తర్వాత ఏదన్నా మీకు కావాల్సినవి ఉంటే ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము, లేకపోతే మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామనే విధంగా కూడా మహిళా పోలీసులు చెప్తున్నారు. రోడ్డుపై నుంచి ముందు లేవాలనే విధంగా కూడా అఘోరిని అయితే కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పైకి ఎక్కువ